Welcome to the Hindu newspaper 22/5/2024. Today in the tutorial we are going to deal about the heading, the vocabulary from the editorial and the analysis. So we'll first go into the vocabulary, what we are going to discuss today. The most important ones are, we have a word called stark, which means bare and distinct. I will tell you how it is used in the paragraph. We also have resonate, which means reverberating. We also have a word called symptomatic, that is signaling. Then we have entailing, that is necessitate. Trade-off, which is a compromise. Then we have word like status quo, which is the current situation. Then we have words like demographic, the structural population. Token, which is unimportant. Sustainable, maintain at a certain level. The phasing out coal will go deep down and delve deep down into that subject with regards to the Paris climate change and the accord and everything. Then we have words like jurisprudence, which means the theory of philosophy of law, and overarching, comprehensive and all embracing situation. Clear? Now we'll go for the heading. What does it talk about? The heading. The heading today talks about climate change, a passing cloud in Indian politics. So the most important ఏంటంటే ఇవాళ ఇక్కడ ఏ పాసింగ్ క్లౌడ్. క్లైమేట్ చేంజ్ అన్నది పర్మనెంట్గా ఉండదు. ఓకే, ఇన్ ఇండియన్ పాలిటిక్స్ ఎప్పుడైనా ఎలక్షన్లప్పుడు ప్రతి పార్టీ వాళ్ళు వాళ్ళ మేనిఫెస్టోలోని అన్నిట్ల గురించి మాట్లాడతారు, క్లైమేట్ గురించి కూడా మాట్లాడతారు, కానీ అది అంత యాక్సెంచువేట్ చేసి దాని మీద అంత ధృవీకరించి మాట్లాడరు అని ఇవాళ ఆర్టికల్ అనమాట. క్లైమేట్ చేంజ్ ఇస్ ఓన్లీ అ పాసింగ్ క్లౌడ్. ఆ మబ్బు ఏంటంటే అలా వస్తుంది, అలా వెళ్ళిపోతుంది. ఎక్కడ? ఇన్ ఇండియన్ పాలిటిక్స్. సో ఇప్పుడు మనం అధికార పార్టీల వాళ్ళని అడిగినా, అపోజిషన్ పార్టీ వాళ్ళని అడిగినా, అయ్యా మీ మేనిఫెస్టో ప్రకారం క్లైమేట్ చేంజ్ మీద మీ యొక్క ఏంటి అనుకుంటున్నారు, రాబోయే 5 ఏళ్ళలోని ఎటువంటి ప్రతిపాదనలు పెడదాం అనుకుంటున్నారు అని అన్నాం అనుకోండి, యా విల్ లెట్ యూ నో. దే విల్ బి అ పేజ్, దే విల్ టాక్ అబౌట్ ఇట్, బట్ ఇట్ విల్ బి ఓన్లీ అ పాసింగ్ క్లౌడ్ అని అంటున్నారు అనమాట. సో అందులోని ఏమంటున్నారు ఫస్ట్? క్లియర్? అందులోని ఏమంటున్నారు చూడండి. ఏమంటున్నారు ఫస్ట్ మనకి? ద ఫిఫ్త్ ఫేజ్. ఇప్పుడు ఫిఫ్త్ ఫేజ్ ఆఫ్ ఇండియాస్ జనరల్ ఎలక్షన్స్ ఇస్ ఓవర్. ఫిఫ్త్ ఫేజ్ ఆఫ్ ఇండియాస్ జనరల్ ఎలక్షన్ ఇస్ ఓవర్, కంప్లీట్ అయిపోయింది. అండ్ ద ఎలక్ట్రల్ రెటరిక్, మొన్నటి నుంచి ఇదే వర్డ్ మనకి, పర్సుయేసివ్నెస్. ద ఎలక్ట్రల్ రెటరిక్ ఆఫ్ బోత్ ద మేజర్ పార్టీస్ ఏంటంటే బీజేపీ led by Prime Minister Narendra Modi and the Indian National Congress have conspicuously, first word of the day, very clearly sidelined. పక్కకు పెట్టేశారు, sidelined. ఏం sideline చేశారు? వన్ ఆఫ్ ద మోస్ట్ క్రిటికల్ ఇష్యూస్, అంటే చాలా క్రిటికల్, చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఏమిటండి అది అంటే క్లైమేట్ చేంజ్. ఓకే, క్లైమేట్ చేంజ్. అందుకనే హెడ్డింగ్ అనమాట. హెడ్డింగ్ ఏమన్నారు వాళ్ళు చూడండి. హెడ్డింగ్ ఏమన్నారు? క్లైమేట్ చేంజ్ అ పాసింగ్ క్లౌడ్. ఎక్కడ? అదే అంటున్నారు అనమాట వీళ్ళు కూడాను. ఏమంటున్నారు వీళ్ళు ఇప్పుడు చూడండి, ఎంత క్లియర్గా అంటున్నారు. క్లియర్? ద ప్రైమ్ మినిస్టర్ ఏం చేశారు వీళ్ళు అంటే, వీళ్ళు దీన్ని సైడ్ లైన్ చేసేసారు. దీన్ని ఏం చేశారు? సైడ్ లైన్. వన్ ఆఫ్ ద మోస్ట్ క్రిటికల్ ఇష్యూస్ ఆఫ్ అవర్ టైమ్. దిస్ ఒమిషన్, ఈ ఒమిషన్ ఏంటంటే ఈజ్ పర్టికులర్లీ స్టార్క్, వెరీ వెరీ డిస్టింక్ట్గా కనబడుతుంది మనకి. ఓకే, వెరీ వెరీ డిస్టింక్ట్గా కనబడుతుంది అనమాట. మనకి చాలా డిస్టింక్ట్గా ఇది కనబడుతుంది. ఏం కనబడుతుంది? ఎలా వీళ్ళు దీన్ని సైడ్ లైన్ చేసేసారు, ఎలా దీన్ని వెరీ క్లియర్గా సైడ్ లైన్ చేసేసారు. క్లైమేట్ చేంజ్ ఎంత క్రిటికల్ ఇష్యూవో అంత క్రిటికల్ ఇష్యూని అంత పెద్దగా వీళ్ళేం పట్టించుకోవట్లేదు లేదు. ఓకే, ఫిఫ్త్ ఫేజ్ ఇండియన్ జనరల్ ఎలక్షన్స్ అయిపోయాయి. ఎలక్ట్రల్ రెటరిక్ అంటే పర్సుయేసివ్నెస్ ఆఫ్ బోత్ ద మేజర్ పార్టీస్, బీజేపీ అండ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ లీడ్ చేస్తున్న బీజేపీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చాలా ప్రస్ఫుటంగా వెరీ క్లియర్లీ సైడ్ లైన్ చేస్తారు. ఏంటి? వన్ ఆఫ్ ద మోస్ట్ క్రిటికల్ ఇష్యూస్, ముఖ్య
ముఖ్యం అన్నమాట ఇది రాబోయే తరానికి ఆఫ్ అవర్ టైమ్స్. ఏంటంటే మారుతున్న పర్యావరణం గురించి అసలు ఏం మాట్లాడట్లేదు. దిస్ ఒమిషన్ ఇస్ పర్టికులర్లీ స్టార్క్, చాలా బేర్గా, చాలా నేకెడ్గా, చాలా డిస్టింక్ట్గా మనకి అగేన్స్ట్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ గ్లోబల్ ఎన్వైరన్మెంటల్ క్రైసిస్. ప్రపంచం అంతా వాతావరణం కాలుష్యాలు జరుగుతున్నాయి, అనర్థాలు జరుగుతున్నాయి. ఈ బ్యాక్డ్రాప్లో కూడా మన వాళ్ళు పట్టించుకోవట్లేదు. అండ్ ద ప్రెస్సింగ్ డిమాండ్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఓకే, ఒక డెవలప్మెంట్ అలా కంటిన్యూస్గా చూపెట్టండి, సస్టైన్ చేయండి, ఒక లెవెల్కి తీసుకెళ్ళిన తర్వాత పొల్యూషన్ తగ్గించండి అని ఓపెన్గా అడుగుతున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ ఏమన్నారు వీళ్ళు చూడండి, మనకి నెక్స్ట్ ఏమంటున్నారు క్లియర్. రీసెంట్ ఈవెంట్స్ సచ్ యాజ్ ఎన్వైరన్మెంటల్ యాక్టివిస్ట్ సోనం వాంగ్చక్ అని లదాఖ్ లేలో ఉన్నారు చూడండి. ఆయన్ని బేస్ చేసుకుని అంటారు, ఆ సినిమా తీశారు 3 Idiotsలోని వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఫుంగ్సుక్ వాంగ్డు అనే క్యారెక్టర్. ఓకే, సో రీసెంట్ ఈవెంట్స్ సచ్ యాజ్ ఎన్వైరన్మెంటల్ యాక్టివిస్ట్ సోనం వాంగ్చుక్స్ అవుట్క్రై అంటే ఏంటి, ఆయన విలపించాడు అనమాట, బాబు పర్యావరణం పాడైపోతుందండి. ఓకే, అవుట్క్రై దేని గురించి, ఓవర్ ఎకలాజికల్ డిగ్రేడ్ అయిపోతుంది, పడిపోతుంది, ఎకాలజీ తగ్గుతోంది ఇన్ లదాఖ్, అండర్స్కోరింగ్, హైలైటింగ్. ఏంటి హైలైట్ చేస్తున్నాడు ఆయన, ద అర్జెన్సీ ఆఫ్, చాలా అర్జెంటుగా చూడండి దీన్ని, ఆఫ్ ఇంటిగ్రేటింగ్, అన్నిటినీ కలిసి తీసుకురావాలి, రోబస్ట్, వెరీ స్ట్రాంగ్, రోబస్ట్ అంటే ఏంటి, మాచో, వెరీ స్ట్రాంగ్ క్లైమేట్ యాక్షన్. ఎందుకు ఈ క్లైమేట్ యాక్షన్ తీసుకురావాలి, ఇంటూ నేషనల్ పాలసీ ఫ్రేమ్వర్క్స్ అంటే షోస్ అస్, ఇది వాంగ్చుక్ గారు విలపిస్తున్నారు, ఎకనామికల్ డిగ్రేడేషన్ జరుగుతుంది లదాఖ్లోనని. ఇది హైలైట్ చేస్తుంది, ఏం హైలైట్ చేస్తుంది, ది అర్జెన్సీ, పరిగెట్టండి మీరు ఇంకా పెళ్లి నడకలు వేస్తున్నారు అన్నట్టుగా, ది అర్జెన్సీ ఆఫ్ ఇంటిగ్రేటింగ్, అన్నిటిని తీసుకురావాలి, ఒక స్ట్రాంగ్ క్లైమేట్ యాక్షన్ తీసుకురావాలి. ఎందుకంటే అది నేషనల్ ఫ్రేమ్వర్క్ పాలసీలో పెట్టి ఏం చేయాలి, ఎందుకు ఇది పెట్టాలి అంటే ఇట్ షోస్ అస్ హౌ క్రిటికల్ క్లైమేట్ మిటిగేషన్, ఎంత క్రిటికల్ క్లైమేట్ మిటిగేషన్ అంటే క్లైమేట్ని లోనున్న ఎన్నో అనర్థాలను మనం మిటిగేట్ చేయాలి, రెడ్యూస్ చేయాలి. అండ్ అడాప్టేషన్, ఓకే, మనం కొత్త దీనికి మనం అడాప్ట్ అవ్వాలి, హ్యాస్ బికమ్, అండ్ ఇట్స్ అర్జెంట్ నీడ్, అండ్ చాలా అర్జెంట్ నీడ్ అనమాట. ఏంటి నీడు, టు బికమ్ పొలిటికల్, ఎస్పెషల్లీ ఫర్ ఎలక్ట్రల్ పాలిటిక్స్. ఇదంతా దీన్ని కూడా మనం రాజకీయం చేయొచ్చు, దేనికోసం, ఎలక్ట్రల్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అంటాం. ఇంత చేస్తున్నా డిస్పైట్ మిస్టర్ వాంగ్చుక్స్ కాల్స్, వాంగ్చుక్ గారు ఒకవైపు నుంచి బాబు చూడండి ఎకలాజికల్ డిగ్రేడేషన్ జరుగుతుంది లదాఖ్లోని అని అంటున్నా, డిస్పైట్ మిస్టర్ వాంగ్చుక్ కాల్స్ ఫర్ ఎన్వైరన్మెంటల్ సెక్యూరిటీ ఇన్ ద రీజియన్ విచ్ రెజనేట్స్ అంటే రివర్బరేట్స్, మనం అంటుందే అదే అంటుంది. ఓకే, ఏమంటున్నా, సే ecological degradation is happening. Yes, ecological degradation is happening, is resonating what we are saying only. So environmental security in the region which resonated widely among the people of లదాఖ్లోని పీపుల్ కూడా అరే వాంగ్చుక్ గారు ఏదో చేస్తున్నారు, ఎస్ ఆయన అండర్స్కోర్ చేస్తున్నారు, ఏంటి ఎకలాజికల్ డిగ్రేడేషన్ జరుగుతుంది లదాఖ్లోని, ఒక ఇంటిగ్రేటెడ్ రోబస్ట్ ఏం తేవాలి, క్లైమేట్ యాక్షన్ తేవాలి, ఎందులోకి నేషనల్ పాలసీ ఫ్రేమ్వర్క్లో తేవాలి. ఎందుకు తేవాలి, క్లైమేట్ పర్యావరణం పాడైపోతుంది, దాన్ని మిటిగేట్ చేయాలి, లేకపోతే రోజు వేడి ఎక్కువైపోతుంటుంది, ఓకే, కాలుష్యం ఎక్కువైపోతుంటుంది. ఇవన్నీ అర్జెంట్ నీడ్ అని ఆయన చెప్తుంటే పొలిటికల్ వాళ్ళు మాత్రం మన రాజకీయంగా మనకి లబ్ధి ఏంటి, ఓట్ బ్యాంక్ ప్రకారం మనకి లబ్ధి ఏంటి, సో వాళ్ళ లాభం వాళ్ళు చూసుకుంటారు. ఇవన్నీ అవుతున్నప్పుడు కూడా వాంగ్చుక్ గారు ఆయన ఇచ్చారు కదా, మరి కాల్ చేస్తున్నారు కదా, బాబు ఎకలాజికల్ డిగ్రేడేషన్ జరుగుతుంది అన్నది, అది ఆ కాల్ అన్నది లదాఖ్లోని ఏమైందంటే ఇట్ స్టార్టెడ్ టు రెజనేట్, పీపుల్ కూడా దే స్టార్టెడ్ టు రివర్బరేట్, ఎస్ వైడ్లీ అమంగ్ ద పీపుల్. ఏ ఏరియాలోని, ఫస్ట్ లదాఖ్లో ఉన్న పీపుల్ అందరూ, ఏ ఏరియాలోని,
లదాఖ్లో ఉన్న పీపుల్ అందరూ. ఆ తర్వాత సబ్సీక్వెంట్లీ ఆన్ సోషల్ మీడియా, ఈ మధ్యకాలంలోని మంచైనా చెడైనా మన సోషల్ మీడియాలో అన్నీ పెడుతున్నారు. ఓకే, సోషల్ మీడియా. ద రెస్పాన్స్ ఫ్రమ్ ద మోడీ గవర్నమెంట్ హ్యాస్ బీన్ మ్యూట్. ఇంత జరుగుతున్న లదాఖ్లోని అంత పెద్ద ఆయన, ఓకే, హర్తాల్లో ఉన్న ఆయన కేకలేస్తున్నా, చూడండి మోడీ గారు ఇలా జరుగుతుంది అంటే, మోడీ గారు మాత్రం హష్, సైలెంట్. రెస్పాన్స్ ద గవర్నమెంట్ హ్యాస్ బీన్ మోడీస్ గవర్నమెంట్. ఓకే, మోడీ గారు కాదు, మోడీస్ గవర్నమెంట్ హ్యాస్ బీన్ మ్యూటెడ్. దిస్ ల్యాక్ ఆఫ్ రెస్పాన్స్ ఈజ్ సిమ్టమాటిక్. సిమ్టమ్స్ కనబడుతున్నాయి. ఈజ్ సిమ్టమాటిక్ ఆఫ్ ఎ లార్జర్ పొలిటికల్ రిలక్టెన్స్. ఈ సిమ్టములు దేనికండి చిహ్నం? లార్జర్ పొలిటికల్ రిలక్టెన్స్. సో రాజకీయంగా, పొలిటికల్గా రిలక్టెన్స్. మీరు వెళ్ళండి, మీరు చేయండి, మనం చూద్దాం, జాయిన్ అవుదాం, వస్తున్నాం, చేద్దాం. ఓకే, రిలక్టెన్స్ టు ఎంగేజ్ విత్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ యాజ్ సెంట్రల్ ఎలక్ట్రల్ థీమ్స్. సెంట్రల్ ఎలక్ట్రల్ థీమ్స్ ఎప్పుడూను క్లైమేట్ అనేది పెట్టుకోరు ఏ పార్టీను అని మనకి చాలా క్లియర్గా. దిస్ ల్యాక్ ఆఫ్ రెస్పాన్స్, ఈ మ్యూటెడ్ రెస్పాన్స్ ఈజ్ సిమ్టమాటిక్. దేంతో ఈ సిమ్టమ్స్ కనబడుతున్నాయండి అంటే, ఆఫ్ ఎ లార్జర్ పొలిటికల్ రిలక్టెన్స్ టు ఎంగేజ్ విత్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ యాజ్ సెంట్రల్. ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ అన్నది ఓకే సెంట్రల్ ఎలక్ట్రల్ థీమ్స్ కాదు. దానివల్ల పెద్దగా ఓటు బ్యాంకులు ఏమి రావు. మనకేముండాలి? క్యాస్ట్, ఓకే, లేదు అంటే ఎడ్యుకేషన్, లేదు అంటే హెల్త్, లేదు ఇంకా మిగతావన్నీ. అంతేగాని క్లైమేటు, ఓకే, ఎకలాజికల్ డిగ్రేడేషను, ఒక రోబస్ట్ క్లైమేటిక్ పాలసీ తెస్తాను నేను, పీపుల్ ఓకే ఓకే మీరు ఏం చేస్తారు చెప్పండి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. క్లియర్? నెక్స్ట్ ఏమంటారు చూడండి. నెక్స్ట్ ఏమంటున్నారు వాళ్ళు, రైట్, ఏ క్యాలిక్యులేటెడ్ ఒమిషన్. చాలా జాగ్రత్తగా లెక్కపెట్టి మరి బయటికి దాన్ని తీస్తారు. దేన్ని? ఈ ఎకలాజికల్ డిగ్రేడేషన్ అనే సబ్జెక్ట్ని ఎలా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఓకే, పర్యావరణాన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, జాగ్రత్త పడాలి అన్నదాన్ని చాలా క్యాలిక్యులేటెడ్గా పైకి తీస్తారు. తీస్తారనమాట, ఇలా చెస్లో పావులు కదిపినట్టు. ద రిలక్టెన్స్ ఆఫ్ బోత్ ద బీజేపీ అండ్ ద కాంగ్రెస్ టు ఫోర్గ్రౌండ్ అంటే ఏంటి? క్లైమేట్ చేంజ్ని ముందున పెడదాము, అగ్రతాంబూలో ఫోర్గ్రౌండ్లోని క్లైమేట్ చేంజ్కి ఇద్దాము అన్నది రిలక్టెన్స్. క్లైమేట్ చేంజ్ 5వ పేజో 6వ పేజీలో పెట్టండి సార్. ఫోర్గ్రౌండ్ ఎందుకండి? ఫోర్గ్రౌండ్లో ఇంకా మంచి ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి అని ఎవరంటున్నారు? బోత్ బీజేపీ యాజ్ వెల్ యాజ్ కాంగ్రెస్. టు ఫోర్గ్రౌండ్ క్లైమేట్ చేంజ్ ఇన్ దేర్ ఎలక్టరల్ ప్లాట్ఫామ్స్ ఈజ్ నాట్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ ఓవర్సైట్. ఇదేదో వాళ్ళకి పని ఒత్తిడిలోనో దేంట్లోనో చూసుకోలేదు అని అనలేం. ఈజ్ నాట్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ ఓవర్సైట్, కానీ బట్ ఏంటండి? ఏ క్యాల్కులేటెడ్ ఒమిషన్. చాలా జాగ్రత్తగా క్లైమేట్ అన్నదాన్ని 7వ పేజీలోనే 8వ పేజీలోనే పెట్టారు. ఇంటగ్రేటింగ్ అంటే బ్రింగింగ్ టుగెదర్ సీరియస్ క్లైమేట్ యాక్షన్ ఇన్ టు దర్ పొలిటికల్ ఎజెండాస్ వుడ్ ఎంటైల్ ఏమన్నాను? ఎంటైల్ అంటే వుడ్ నెసెసిటేట్. ఏం నెసిటేట్ చేస్తుంది? ఓకే, ఏం నెసిటేట్ చేస్తుంది అంటే కాన్స్పిక్యులీ సైడ్ ద క్రిటికల్ ఇష్యూస్. ఒమిషన్ వుడ్ ఎంటైల్ ఏం చేస్తుంది? వుడ్ ఎంటైల్ నెసెసిటేట్. ఓకే, వుడ్ నెసిటేట్. ఏంటి నెసిటేట్ చేస్తుందండి అంటే అక్నాలజింగ్ అండ్ అడ్రస్సింగ్. ఎస్, జరుగుతోంది అన్నది మేము అక్నాలజ్ చేద్దాం, దీన్ని మనం జనాల్లోనే అడ్రస్ చేద్దాం. ద ట్రేడ్ ఆఫ్స్, ఇందులో మనకు లాభం ఏంటండి చేస్తే? ట్రేడ్ ఆఫ్ ఏంటి? ఓకే, మనకంటే ఏదో లాభం ఉంటేనే కదా దీని గురించి మాట్లాడాలి. ఇఫ్ దేర్ ఇస్ నో ట్రేడ్ ఆఫ్, వాట్స్ ద యూస్? బిట్వీన్ ర్యాపిడ్ ఇండస్ట్రియల్ గ్రోత్, ఒకవైపు నుంచి ఇండస్ట్రియల్ గ్రోత్ చాలా ర్యాపిడ్గా జరుగుతోంది, అండ్ ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ. ఎప్పుడైనా ర్యాపిడ్ ఇండస్ట్రియల్ గ్రోత్ జరుగుతుంటే పర్యావరణానికి ఎంతో అంతో ఓకే హాని జరుగుతుంది.
సో దానికి దీనికి మధ్యన వాళ్ళకి పొంతనే దొరకలేదు కాబట్టి దీన్ని చాలా క్యాలిక్యులేటెడ్గా ఒమిట్ చేస్తారు. ఎవరు? అధికారంలో ఉన్న పార్టీ, కాంగ్రెస్ కూడాను. సచ్ అక్నాలెడ్జ్మెంట్ కుడ్ ఎలియనేట్ సెపరేట్ ఫ్రమ్ ద గ్రూప్ పవర్ఫుల్ ఇండస్ట్రియల్ కాన్స్టిట్యుయెన్సీస్ and disrupt the economic status quo as is where is. What is happening? Status quo ni disrupt చేసేస్తాయి, which heavily relies on fossil fuels and high emission industries. సో ఇప్పుడు కానీ ఈ టాపిక్ని ఫోర్గ్రౌండ్లోకి తెస్తే ఏవైతే కాంగ్రెస్కి బీజేపీకి ఇండస్ట్రియల్ కాన్స్టిట్యుయెన్సీ స్ట్రాంగ్ ఉంటాయి అంటే ఇక్కడ మనం గ్యారంటీగా గెలిచేస్తామండి, అది ఏమవుతుందంటే డిస్రప్ట్ అయిపోతుంది. ఎందుకు డిస్రప్ట్ అవుద్ది? వాళ్ళ ఎకనామిక్ స్టేటస్ అంటే ఇండస్ట్రీస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ కాన్స్టిట్యున్సీలోని ఆ ఇండస్ట్రీ ఉందనుకోండి, మనం అక్కడ పర్యావరణ చట్టం ఒకటి తెచ్చామనుకోండి, ఎన్వైరన్మెంటల్ చట్టం ఒకటి, ఓకే, కాలుష్యం ఇలాంటివన్నీ, అప్పుడు అది వాళ్ళ వర్కింగ్ స్టైల్ని డిస్టర్బ్ చేస్తుంది. డిస్టర్బ్ అయ్యారనుకోండి, అప్పుడు మనం గెలుస్తాం, ఓడిపోతాం. సో అందుకని దాన్ని డిస్టర్బ్ చేయాలి. సో డిస్టర్బ్ ది ఎకనామిక్ స్టేటస్ కో, ఎందుకంటే విచ్ హెవీలీ రిలైస్ ఆన్, ఈ ఇండస్ట్రీస్ హెవీగా దేని మీద రిలై అవుతాయి? ఫాసిల్ ఫ్యూయల్ మీద రిలై అవుతాయి, లేదా అండ్ హై ఎమిషన్. అంటే రెండు, భూమిలోనున్న ఫాసిల్ ఫ్యూయల్, ఫస్ట్ కమ్స్ గ్యాస్ దెన్ కమ్స్ ఫ్యూయల్, ఓకే, చమురుని వాడేస్తారు, ఈ ఇండస్ట్రీ నుంచి హై ఎమిషన్, ఓకే, పర్యావరణంలోకి వదిలేస్తూ ఉంటారు, అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్మోక్. సో రెండు విధాల దే విల్ కాజ్ డిగ్రేడేషన్. కానీ వాళ్ళకి అగెన్స్ట్గా వీళ్ళు ఎటువంటి పాలసీ తీసుకురారు, క్లైమేట్ చేంజ్ అన్న దాన్ని ఫోర్గ్రౌండ్లో పెట్టరు. ఎలక్షన్ ర్యాలీలప్పుడు, ఎలక్షన్ క్యాన్వాసింగ్ అప్పుడు. నెక్స్ట్ ఏం జరుగుతుంది చూడండి. నెక్స్ట్ ఏం జరుగుతుంది మనకి, వీళ్ళు ఏమంటారు, ద స్ట్రాటజిక్ అవాయిడెన్స్, స్ట్రాటజికల్లీ మనం అవాయిడ్ చేసేస్తున్నాం అంటే బాగా ఎత్తుకు పై ఎత్తేసి, స్ట్రాటజిక్ అవాయిడెన్స్ ప్లేస్ అవుట్ ఇన్ ద మేనిఫెస్టోస్. ప్రతి పార్టీ మేనిఫెస్టోలోని ఈ స్ట్రాటజిక్ అవాయిడెన్స్, హౌ టు అవాయిడ్ టాకింగ్ అబౌట్ క్లైమేట్ అనేది మేనిఫెస్టో ఉంటుంది. వేర్ క్లైమేట్ పాలసీస్ ఇఫ్ మెన్షన్, ఒకవేళ కానీ మెన్షన్ చేస్తే చూడండి ఎంత బాగా, ఎంత మడికట్టుగా రాశాడైనా, ఓకే, ఎంత మడికట్టుగా రాశాడు చూడండి. ఏమన్నారు? వేర్ క్లైమేట్ పాలసీస్ ఇఫ్ మెన్షన్డ్ ఆర్ వేగ్, అన్క్లియర్ అండ్ ల్యాక్ కమిట్మెంట్. ఏ పార్టీ కమిట్ అవ్వదు టు స్పెసిఫిక్ మెజరబుల్ యాక్షన్స్. మేము ఇచ్చేస్తాం సార్, పలానా కాన్స్టిట్యున్సీలోని మీ గవర్నమెంట్ ఉంది, అక్కడ ఒక ఇండస్ట్రీ ఉందండి, ఆ ఇండస్ట్రీ ఎక్కువగా ఫాసిల్ ఫ్యూల్ వాడిస్తుందండి, భూమిలోని వాడేసిన తర్వాత పర్యావరణంలోకి అన్ట్రీటెడ్ ఎయిర్ కూడా వదిలేస్తుందండి, ఎయిర్ కాలుష్యం కూడా జరుగుతుందండి అన్నారనుకోండి, అప్పుడు వాళ్ళ మీద వీళ్ళు పెద్దగా యాక్షన్ తీసుకోరు. ఎందుకంటే వాళ్ళ మేనిఫెస్టోలోని క్లైమేట్ పాలసీని ఒకవేళ కానీ మెన్షన్ చేస్తే పొరపాటున అది చాలా వేగ్గా ఉంటుంది, ఇట్ ల్యాక్స్ కమిట్మెంట్. ఎందుకంటే స్పెసిఫిక్గా మెజరబుల్ యాక్షన్స్ ఇవి మేము తీసేసుకుంటాం అని ఎవరు అనరు. ఎందుకంటే ఎలక్షన్ ఫండ్ మళ్ళీ ఈ ఇండస్ట్రీ సీఈఓసే ఇవ్వాలి ఈ పార్టీస్కి. సో దేర్ ఈజ్ ఏ ట్రేడ్ ఆఫ్. సో మనకి యూనో ఆదరించిన వాళ్ళని అవమానపాలు పరచకూడదు, ఓకే. సో నెవర్ లుక్ అ గిఫ్ట్ హార్స్ ఇన్ ద మౌత్ అంటాం. సో గవర్నమెంట్స్ ఆర్ ఆల్సో, parties are also very careful with the people who fund for their election money. Clear? Right. For instance, the Congress Party's manifesto has a chapter. Congress Party manifesto chapter pitts deni gurinchi andi, Environment Protection and Climate Change Authority, and proposes a Green New Deal investment program. ఓ ప్రతిపాదన కూడా పెట్టేశారు, ఏమని? గ్రీన్ న్యూ డీల్ ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్. వితౌట్, ఇది మెన్షన్ చేసేస్తారు కానీ ఇది చాలా ఇంపార్టెంట్, వితౌట్ క్లియర్ డైరెక్టివ్స్ ఆర్ కమిట్మెంట్స్. అందుకనే మీకు అవన్నీ నేను డార్కన్ చేస్తాను, సో దట్ వెన్ యూ రీడ్ యుల్ అండర్స్టాండ్. వితౌట్ క్లియర్ డైరెక్టివ్స్ ఆర్ కమిట్మెంట్స్ టు స్పెసిఫిక్ రిడక్షన్స్ ఏంటి ఇన్ కార్బన్ ఎమిషన్స్, ఓకే, కార్బన్ ఎమిషన్స్. ఈ లైన్ చాలా చాలా ఇంపార్టెంట్. అన్ని పార్టీలు ఒప్పుకుంటున్నాయి కానీ వితౌట్ క్లియర్ డైరెక్టివ్స్
or commitments to specific reduction in carbon emission. ఎవ్వరూ మాట్లాడలేదు. సిమిలర్లీ ఇది కాంగ్రెస్ మాట్లాడకపోతే మరి బీజేపీ ఏమైనా వెనకుంటుందా? ఆప్ షేర్ అవుతాం సవా షేర్ అన్నట్టుగా బీజేపీ ఏమంటుంది దాని మేనిఫెస్టోని? ప్రైజెస్ పాస్ట్ ఇనిషియేటివ్స్ అది పొగుడుకుంటుంది, కానీ బట్ ఫెయిల్స్ టు ప్రపోజ్ ఫార్వర్డ్ లుకింగ్ ముందు చూపు ఉన్న స్ట్రాటజీలు దట్ fall in line with the global scientific consensus general agreement. గ్లోబల్ సైంటిఫిక్ జనరల్ అగ్రిమెంట్తోని సరిపోయేటట్టుగా బీజేపీ వాళ్ళు కూడా ఎటువంటి డైరెక్టివ్స్ని ఎటువంటి పాలసీని తీసుకురాదు క్లైమేట్ చేంజ్లో, విచ్ కాల్స్ ఫర్ ఇమ్మీడియట్ అండ్ యాక్చువల్గా దిస్ కాల్స్ ఫర్ ఇమ్మీడియట్ అండ్ డ్రాస్టిక్, ఏదో ఆకాశాన్ని భూమిని ఏకం చేసేయాలన్నట్టుగా యాక్షన్ చేయాలి. ఎందుకు? టు రెడ్యూస్ క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్స్. క్లైమేట్ చేంజ్ వల్ల చాలా ఇంపాక్ట్ అవుతుంది, అంటే చాలా మార్పులు జరుగుతున్నాయి. పిల్లలకి పల్మనాలజికల్ డిజార్డర్స్ వస్తున్నాయి, తలనొప్పులు వస్తున్నాయి, చాలా వస్తున్నాయి. ఓకే, బెంగళూరులో నీళ్ళు కూడా పోయాయి. అయినప్పటికి కూడాను దీన్ని రెడ్యూస్ చేయాలి, కానీ దీని మీద ఏమైనా మాట్లాడుతున్నారా? వీళ్ళు కూడా సైలెంటే. ఓకే, వీళ్ళు కూడా చాలా సైలెంట్గానే ఉన్నారు. ద absence ఆఫ్ డీటెయిల్డ్ క్లైమేట్ యాక్షన్ ప్లాన్స్ ఇన్ దీస్ మేనిఫెస్టో ఏం రిఫ్లెక్ట్ అవుతుందంటే ఏ బ్రాడర్ ట్రెండ్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. ఏంటంటే బ్రాడర్ ట్రెండ్ షార్ట్ టర్మ్ ఎకనామిక్ గెయిన్స్. ఏ గవర్నమెంట్ సక్సెసివ్ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళు ఏం చూసుకుంటున్నారంటే వాళ్ళ యొక్క ఇమీడియట్ లాభం ఏంటి. క్లైమేట్ చేంజ్ మీద కానీ మనం ఎక్కువగా దృష్టి సారిస్తే మనకి ఫండ్ చేసే వాళ్ళు కూడా ఆగిపోతారు. సో డీటెయిల్డ్ క్లైమేట్ యాక్షన్ ప్లాన్ అన్నది మన మేనిఫెస్టోలోని రిఫ్లెక్ట్ అయినప్పటికీ దాని బ్రాడర్ ట్రెండ్ ఏంటంటే ఇండియన్ రాజకీయంలోని పాలిటిక్స్లోని షార్ట్ టర్మ్ ఎకనామిక్ గెయిన్స్ ఆర్ ఆఫన్ ప్రయారిటైజ్డ్. పెద్ద పీట దేనికి వేస్తామండి? షార్ట్ టర్మ్ ఎకనామిక్ గెయిన్స్కి వేస్తాం. వేసి అంతేగాని లాంగ్ టర్మ్ ఎన్వైర్న్మెంటల్ సస్టైనబిలిటీని కాస్త 3వ రోజులోనో 4వ రోజులోనో కూర్చోమంటాం. ఓకే, 3వ రోజులోనో 4వ రోజులోనో కూర్చోమంటాం. సో దీనివల్ల జరుగుతున్న అనర్థం ఎవరికి? పర్యావరణకి, మన అర్త్కి. సో అసలు పీపీపీ మోడల్ లేదు ఇక్కడ. పీపీపీ అంటే ఏంటి? ఫస్ట్ ప్లానెట్, తర్వాత పీపుల్, తర్వాత ప్రాఫిట్. అలా లేదు ఇక్కడ. ఫస్ట్ ప్రాఫిట్ వచ్చింది, తర్వాత ద పార్టీ విచ్ ఎవర్ ఈస్ సపోర్టింగ్ దెమ్, ఆ తర్వాత ఎక్కడో పీపుల్, ఎక్కడో ప్లానెట్. క్లియర్? పీపీపీ మోడల్ని టోటల్గా మార్చేశారనమాట. సో ఆఫెన్ ప్రయారిటైజ్డ్ ఓవర్ లాంగ్ టర్మ్ ఎన్వైరన్మెంటల్ సస్పెండ్. దట్ సెడ్, దిస్ సెడ్ అంటే ఇది ఇలా చెప్తుండగా దిస్ సెడ్, ఓకే, వీ మస్ట్ రిమెంబర్ ఇండియాస్ వల్నరబిలిటీ. ఈజీలీ ఇంజర్ అయిపోద్ది ఇండియా ఇప్పుడున్న పరిస్థితుల్లో. పర్యావరణ కాలుష్యం అన్నది పీకుల్లో ఉంది అన్ని చోట్ల. సో వీ మస్ట్ రిమెంబర్, మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, ఇండియాస్ వల్నరబిలిటీ టు క్లైమేట్ ఇంపాక్ట్స్. వాతావరణానికి చాలా ఇంపాక్ట్ అవుతుంది, ఇంక్లూడింగ్ సముద్ర మట్టం పెరుగుతుంది, ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అవుతున్నాయి, సివియర్ ఎయిర్ పొల్యూషన్ ఉంది. ఇవన్నీ ఏం చేస్తాయి? దే పోజ్ ఏ సిగ్నిఫికెంట్ థ్రెట్ టు ఇట్స్ పాపులేషన్ అండ్ ఎకానమీ. ఎవరైనా ఇండియా రావాలి అంటే అమ్మో సమ్మర్లో తట్టుకోలేమండి, వింటర్లో స్మాగ్ అండి, ఆ పొగ వెళ్ళదండి, డస్ట్బిన్స్ అక్కడే పెట్టేస్తారండి, డంపింగ్ యార్డ్లోంచి ఒక కైండ్ ఆఫ్ ఫౌల్ స్మెల్ వస్తుందండి. ఇవన్నీ అవుతున్నాయి. వీటిని ఎలా రెడ్యూస్ చేయాలి అన్న దాని మీద మాత్రం ఎటువంటి ప్రతిపాదన, సీరియస్ ప్రతిపాదన ఎవరు చేయట్లేదు. లాంగ్ టర్మ్గా ఎవరు ఆలోచించలేదు, బ్రాడర్ ట్రెండ్ను ఆలోచించడం లేదు. వాళ్ళు ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ గురించి ఆలోచించలేదు, ఒకటే ఆలోచిస్తున్నారు, ఏంటి? షార్ట్ టర్మ్ ఎకనామిక్ గెయిన్. నాకు లాభం ఏంటి, నాకు లాభం ఏంటి, దీనివల్ల చాలా పాడైపోతున్నాయి అన్న కాన్సెప్ట్ మర్చిపోయి. అందుకని ఇట్ పోజెస్ ఎ సిగ్నిఫికెంట్ థ్రెట్ టు ఇట్స్ పాపులేషన్ అండ్ ఎకానమీ. మోర్ ఓవర్ ఇదే కాకుండా ద సైలెన్స్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఇన్ ఎలక్ట్రల్ డిస్కషన్స్. ఇప్పుడు మనకి టీవీల్లోని ఎక్కడో దగ్గర చర్చ, గోష్ఠి, లేకపోతే ఇద్దరు పొలిటికల్ లీడర్లు, 4-5 పొలిటికల్ లీడర్లు కూర్చొని మాట్లాడుకుంటుంటారు. మాట్లాడుతున్నప్పుడు కూడాను ఎవ్వరూ కూడా ఎలక్ట్రల్ డిస్కషన్స్లోని వాళ్ళు పర్యావరణం గురించి మాట్లాడరు. క్లైమేట్ చేంజ్, క్లైమేట్ను మెయిన్ సస్టైనబిలిటీ ఎలాగా ఏంటని మాట్లాడు. దిస్ సెండ్స్ అ డిస్హార్టనింగ్, అంటే గుండె
రోధిస్తుంది అనమాట. డిస్హార్టనింగ్, చాలా బాధాకరం, విలపిస్తుంది అనమాట. డిస్హార్టనింగ్ మెసేజ్ ఎవరికి? టు ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ ఓటర్స్. మెయిన్గా హడతాలు అందరూ ఎవరు చేస్తారండి? మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళే. అవేర్నెస్ ఉంటుంది, 4-5-10 మంది కలిసి సేవ్ ద ఎర్త్, సేవ్ వాటర్, సే నో టు ప్లాస్టిక్, ఇలా చేస్తూ ఉంటాం. కానీ ఎవ్వడు ఏది ఆపటం లేదు. అంటే ఇది ఎలా పెరిగి 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 పాపం ఎక్కువైపోయి ఏదో రోజు ఒక స్తంభం నుంచి కొట్టుకు బయటకు వచ్చిన నరసింహస్వామి ఓ రోజు ఇది కొట్టుకొచ్చేయాలి. ఆల్రెడీ ఒకసారి వచ్చింది 2020లోని, ఓకే, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనకి ఏది కోవిడ్. క్లియర్? అదేదో బ్యాక్టీరియా అన్నారు. చైనా వాడి తినడం ఏంటి, మనం చేతులు కడగడం ఏంటి? మనం మన ఏరియానే క్లీన్గా ఉంచుకోవట్లేదు లేదు. ఇప్పుడు దానివల్ల అయ్యే అనర్థాలు తెలుస్తాయి మనకి, వెరీ సూన్ తెలుస్తాయి. సో మిడిల్ క్లాస్ వాళ్ళకే ఇది ఒక చాలా హృదయ రోదన అన్నమాట. ఓకే, టు ద మిడిల్ క్లాస్ హూ ఆర్ ఇంక్రీజింగ్లీ, మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటి, ఇంక్రీజింగ్లీ అవేర్ ఆన్ అండ్ కన్సర్న్డ్ అబౌట్ గ్లోబల్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్. మనకి బాగా అవేర్నెస్ ఉంది. అట్ ద సేమ్ టైం వీఆర్ కన్సర్న్డ్ అబౌట్ గ్లోబల్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్. దిస్ డెమోగ్రాఫిక్, ఓకే, పీపుల్, పాపులేషను, ఏరియా, ఇవంతాను, ఈ డెమోగ్రఫిక్ ఈజ్ కేపబుల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సింగ్. అసలు ఈ పీపుల్ మిడిల్ క్లాస్ అందరు కానీ కలిస్తే, ఈ డెమోగ్రాఫిక్ ద ఎంటైర్ పాపులేషన్ ఆఫ్ దట్ ఏరియా కానీ కలిస్తే, ఓకే, ఇండియా అంతా, దే ఆర్ కేపబుల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సింగ్ పాలసీ త్రూ ఎలా అండి, త్రూ పబ్లిక్ ఒపీనియన్ అండ్ ఓటింగ్ పవర్. పబ్లిక్ ఒపీనియన్ అండ్ ఓటింగ్ పవర్ మనం మార్చచ్చు పాలసీలని, ఐ బిలీవ్. ఓకే, కానీ నా నమ్మకం ఏంటంటే, ఐ బిలీవ్ దిస్ సీక్స్ మోర్ దాన్ జస్ట్ టోకెన్ ఏదో. ఓకే, ఎన్వైరన్మెంట్ గురించి మాట్లాడారా పిల్లలు? ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. ఎవరు బాగా మాట్లాడారు? ఓకే, ఓ మెడల్ ఇవ్వడం, ఓ షాలు కప్పడం, ఓ సర్టిఫికెట్ ఇవ్వడం. ఓకే, ఇది కాదు. ఇట్ షుడ్ గో బియాండ్ ది ప్లాట్ఫామ్ అండ్ ద పుల్పిట్. It should go and reach the powerhouses that mean. It should go to the corridors of power that make the policy with regards to climate change. And the implementation must be very, very stringent. Only then the future generation will be able to enjoy clean environment, green leaves and many other things. Okay, and many other things. But unfortunately this is not happening. Clear? I believe seeks more than just token mention. ఏదో చెప్పాలి కదా, తూతూ మంత్రంగా ముక్కు పట్టుకుని మమా అన్నట్టుగా, జస్ట్ టోకెన్ మెన్షన్స్ ఆఫ్ సస్టైనబిలిటీ. దే డిమాండ్ యాక్షనబుల్ ప్లాన్స్. మిడిల్ క్లాస్ ఏమంటున్నారు? వి వాంట్ యాక్షనబుల్ ప్లాన్స్. ఈ యాక్షనబుల్ ప్లాన్స్ వల్ల ఏమవుతుంది? ఇట్ ఎన్షూర్స్, గ్యారంటీస్ దట్ ఇండియా నాట్ ఓన్లీ మీట్స్ ఇట్స్ ఇంటర్నేషనల్ కమిట్మెంట్ అండర్ అగ్రిమెంట్ సచ్ యాజ్ ద ప్యారిస్ అగ్రిమెంట్, బట్ ఆల్సో అడాప్ట్స్ a leadership role in global climate advocacy, supporting a cause. రండి, ముందుకు రండి అని భారతీయులను అడుగుతున్నారు వీళ్ళు. ఓకే, రైట్. ఇప్పుడు ఏమంటారు? లైక్ ఐ టోల్డ్ యూ ఇన్ ద బిగినింగ్, దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పేజ్. వై దెన్ ఈస్ దేర్ సచ్ అ గ్లేరింగ్ గ్యాప్? ఎంత అవుతుంటే మరి ఎందుకండి ఇంత ప్రస్ఫుటంగా మనకి ఓకే డివైడ్ కనబడుతుంది క్లైమేట్ చేంజ్ గురించి? గ్లేరింగ్గా ఏదో గ్రాండ్ క్యానియన్ అంత గ్యాప్ ఉందండి ఇక్కడ అన్నట్టుగా చెప్తున్నారు. గ్లేరింగ్ గ్యాప్ బిట్వీన్ ద నీడ్స్ ఆఫ్ ది ఎలక్టరేట్ అండ్ ద పొలిటికల్ ఆఫరింగ్. దేని మధ్యన? నీడ్స్, ఇది ఒకటి, నీడ్స్ ఆఫ్ ది ఎలక్టరేట్ అండ్ ద పొలిటికల్ ఆఫరింగ్. పార్ట్ ఆఫ్ ద రీజన్ లైస్ ఇన్ ద పర్సీవ్డ్ పొలిటికల్ కాస్ట్ ఆఫ్ ambitious climate policies. Comprehensive climate strategies may require tough decisions. Climate strategies కాంప్రిహెన్సివ్గా, కంప్లీట్గా అన్నీ కవర్ చేయాలి అంటే, ఓకే, మే రిక్వైర్ టఫ్ డెసిషన్స్. చాలా టఫ్ డెసిషన్స్ తీసుకోవాలి, మంచి దృఢంగా నిలబడిపోవాలి ఇంక వాటి మీద. సచ్ యాజ్ ఏంటి? ఫస్ట్ వన్ ఇదండి, ఫేజింగ్ అవుట్ కోల్. ఇదేంటి అనేది డీటెయిల్గా నేను చదువుతాను. ఓకే, ఫేజింగ్ అవుట్ కోల్, ఇంక్రీజింగ్ ట్యాక్సెస్ ఆర్ ప్రైజెస్ ఆన్ కార్బన్ ఎమిషన్. ఆన్ దేని మీద? కార్బన్ ఎమిషన్స్. అండ్ ఎన్ఫోర్స్ చేయాలి. ఒక
పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అలాంటి వాళ్ళని పెట్టుకొని ఎన్ఫోర్సింగ్ స్ట్రింజెంట్ వెరీ స్ట్రిక్ట్ ఎన్వైరన్మెంటల్ రెగ్యులేషన్స్. ఈ రెగ్యులేషన్స్ ఏంటి? మెజర్స్ దట్ కుడ్ బి అన్పాపులర్ ఇన్ ద షార్ట్ రన్ డిస్పైట్ ద లాంగ్ టర్మ్ బెనిఫిట్స్. ఓకే, షార్ట్ టర్మ్లో అన్పాపులర్ అవ్వచ్చు, షార్ట్ రన్లో అనేది అన్పాపులర్ అవ్వచ్చు, కానీ లాంగ్ రన్లో మాత్రం సూపర్ బెనిఫిట్స్ ఉంటాయి రాబోయే తరాలకి. ఇప్పుడు ఈ ఆథర్ మనకి ఒక మంచి వర్డ్ వాడారు. ఏం వాడారు ఆయన? ఫేజింగ్ అవుట్ కోల్. అసలు ఫేజింగ్ అవుట్ కోల్ అంటే ఏంటి? ఫేజింగ్ అవుట్ కోల్ ఏంటంటే, ఓకే, సో ఐల్ మేక్ అ వండర్ఫుల్ రీడింగ్ ఆఫ్ ఇట్. Coal phase out is an environmental policy intended to stop burning coal in coal-fired power plants and elsewhere, and is part of fossil fuel phase out. Coal is the most carbon-intensive fossil fuel. Therefore, phasing it out is critical to limiting climate change as laid out in the Paris Climate Agreement. Clear? Adi phasing out coal ante. That is the importance of phasing out coal. Clear? Next ఏమంటారు? What we have now. ఇప్పుడు మన దగ్గర ఏముంది? Clear? What we have currently, the National Action Plan on Climate Change serves as an overarching guiding. ఓకే, ఓవర్ ఆర్చింగ్ అనగానే ఏమన్నాను నేను? ఇక్కడ చూడండి, ఓవర్ ఆర్చింగ్లో ఏమన్నాను? కాంప్రిహెన్సివ్ ఆల్ ఎంబ్రేసింగ్ సిట్యువేషన్. కాంప్రిహెన్సివ్ అండ్ ఆల్ ఎంబ్రేసింగ్ సిట్యువేషన్. కాంప్రిహెన్సివ్గా డీల్ చేయాలి. దాన్ని ఎలా డీల్ చేయాలి? మనం కాంప్రిహెన్సివ్గా డీల్ చేయాలి. ఎందుకు? మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది. ఓకే, సో కరెంట్లీ ఏమంటున్నారండి ఇప్పుడు ఈయన, ఈ ఆథర్ గారు? ద నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ సర్వ్స్ యాజ్ ది ఓవర్ ఆర్చింగ్ కాంప్రిహెన్సివ్ గైడింగ్ బాడీ ఫర్ ఇండియాస్ క్లైమేట్ పాలసీ ఎఫర్ట్స్ దట్ ఆర్ స్ప్రెడ్ అక్రాస్ సెవరల్ పాలసీ డాక్యుమెంట్స్, సెక్టర్ స్పెసిఫిక్ స్ట్రాటజీ, ఏ సెక్టర్కి ఎలా ఉండాలి, అండ్ లాస్. 2023లోని సమ్ వెరీ ఇంపార్టెంట్ పాలసీ డాక్యుమెంట్స్ అండ్ లాస్ కవరింగ్ ది ఎనర్జీ సెక్టర్ ఎమర్జ్డ్. ఎనర్జీ సెక్టర్కి సంబంధించి ఎమర్జ్ అయ్యాయి, విచ్ ఇంక్లూడెడ్ ద ఓవర్ ఆర్చింగ్ నేషనల్ ఎలక్ట్రిసిటీ ప్లాన్ 2023, ద నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అండ్ ది ఎనర్జీ కన్జర్వేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2022. దీస్ డాక్యుమెంట్స్ అండ్ లాస్ ప్లే అ క్రూషియల్ రోల్ ఎందులోని? ఇన్ షేపింగ్ ద ఎనర్జీ ల్యాండ్స్కేప్. సో ఎంటైర్ ఎనర్జీ ల్యాండ్స్కేప్ని ఇవి కొత్త మలుపులో తీసుకెళ్తాయన్నమాట ఈ రెండు యాక్ట్స్. దట్ సెడ్, ఇది ఇలా ఉంటే, వన్ మస్ట్ నోట్ దట్ ద ఇండియన్ లీడర్షిప్ హ్యాస్ షోన్ నో కమిట్మెంట్ ఇన్ ఫేజింగ్ అవుట్ కోల్. ఓకే, కోల్ని వాడడం తగ్గిద్దాము అన్న దాని మీద అసలు ఎటువంటి మాట కూడా లేదు. నో కమిట్మెంట్ ఇన్ ఫేజింగ్ అవుట్ కోల్. దీస్ పాలసీస్ హౌఎవర్ ఆర్ టాప్ డౌన్ నేచర్. పైన తీసుకోవాలి డెసిషన్, కిందకి రావాలి. సో ఇట్ ఈస్ అ టాప్ డౌన్ ఇన్ నేచర్. దీస్ ఆర్ బీయింగ్ మేడ్ బై ద టాప్ బ్రాస్. ఈ ఐఏఎస్లు, ఐపీఎస్లు, మినిస్టర్లు అందరూ కూర్చుని టాప్ బ్రాస్ బేస్డ్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రెండ్స్ అండ్ ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్. ఇంటర్నేషనల్గా ఎలాగున్నాయి, అది ఇండియాకి ఎలా సరిపోతుంది, ఇమ్మీడియట్గా ఏం చేయాలి, ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్స్ చూసుకుంటున్నారు, కానీ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ చూసుకోవటం లేదు. ఓకే, India as a nation is still lacking a considerable number of citizens who demand, janale demand cheyali corrective policies. Enduku? To ensure climate policies and actions as bottom up approach. Indakale annadu top down decision making, కానీ bottom up approach alli కింద నుంచి మీదకి వెళ్ళాలి. అప్పుడు కానీ వీళ్ళకి భయం పుట్టదు అని వాడు అంటున్నాడు అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి. ఏమంటారు నెక్స్ట్? ద క్లైమేట్ యాక్షన్ ట్రాకర్ డెవలప్డ్ బై క్లైమేట్ అనలిటిక్స్ అండ్ ఇండిపెండెంట్ గ్లోబల్ క్లైమాటిక్ సైన్స్ అండ్ పాలసీ ఇన్స్టిట్యూట్ విత్ అన్ ఆఫీస్ ఇన్ బర్లిన్. ఓకే, బర్లిన్, జర్మనీలో. గివ్స్ ఇండియా అన్ ఓవరాల్ రేటింగ్ ఆఫ్
హైలీ ఇన్సఫిషియంట్. ఇండియా అంటే ఏంటంటే హైలీ ఇన్సఫిషియంట్ ఇన్ ఇట్స్ పాలసీస్ అండ్ యాక్షన్స్. మాకేం నచ్చడం లేదండి, ఎందుకంటే ట్రాకింగ్ బేస్డ్ ఆన్ 2030 ప్రొజెక్షన్స్. ఈ ట్రాకింగ్ అంతా ఏంటి 2030కి ఎలా ఉండబోతుంది, హైలీ ఇన్సఫిషియంట్ అనేసారు. దట్ సెడ్, ఇది ఇలా ఉంటుండగా దేర్ ఈస్ మోర్ దట్ ద సెంట్రల్ అండ్ వేరియస్ అదర్ స్టేట్ గవర్నమెంట్స్ క్యాన్ డూ. అసలు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ చాలా చేయొచ్చు. స్టేట్స్ ఆర్ రీజన్స్ దట్ ఆర్ ఆన్ ద ఫ్రంట్ లైన్, ఏ స్టేట్స్ అయితే ఎక్కువగా వల్నరబిలిటీకి ఉన్నాయో, అంటే ఈజీలీ ఇంజర్డ్, ససెప్టబుల్, ప్రోన్, వాటి పీపుల్, వాటి పర్యావరణ కాలుష్యం, గ్రౌండ్ వాటర్ డిప్లీషన్, దాని యొక్క ఎంటైర్ ఏరియాస్ అన్నీ పాడైపోవచ్చు బికాజ్ ఆఫ్ దిస్ క్లైమేట్ చేంజెస్. అవి ఫ్రంట్ లైన్లో ఏ డిస్ట్రిక్ట్స్ అయితే ఉన్నాయో, ఏ స్టేట్స్ అయితే ఉన్నాయో, ఆ స్టేట్ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్స్, ఓకే, స్టేట్స్ ఆర్ regions that are on the front line of vulnerability need to develop plans that bring India's projection below 2 degrees pre-industrial level. 2 degrees తక్కువ తీసుకొస్తామండి, ఓకే అన్నది ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్లో ఉండేది ఇండియాలో, అది తీసుకొస్తామండి ఎంత ఇండస్ట్రియలైజేషన్ అయినా ఇండియాలో కూడా అని వాళ్ళు ఒక గ్యారంటీ ఇవ్వగలరు, ప్రొజెక్షన్ ఇవ్వాలి. A good example of comprehensive climate policy making in India would be the Mumbai Climate Action Plan developed by the Mumbai municipality in collaboration with C40 and the World Resources Institute. సో ముంబైలో ఆల్రెడీ వీళ్ళు ఒక ప్రామిస్ చేసుకున్నారనమాట. ఈ ప్రామిస్ ఏంటి, ఓకే, వాళ్ళకి దీనివల్ల వాళ్ళకి ఏదో లాభం ఉంటుంది కదా ముంబై వాళ్ళకి, యాజ్ ఇట్ ఈజ్ ఇట్ సిటీ ఆఫ్ మ్యాక్సిమం. సో నెక్స్ట్ ఏమంటారు, ఇన్ కాంట్రాస్ట్ టు ద కాంప్లెక్స్ వెబ్ ఆఫ్ క్లైమేట్ bodies in India, we have a silver lining. In contrast to the complex web, అంటే చాలా ఉన్నాయి ఆ సాలిగూడ్ లాంటి ఏరియాలో, ఆ వెబ్లో కాంప్లెక్స్ వెబ్ ఆఫ్ క్లైమేట్ బాడీస్ ఇన్ ఇండియా, వీ హ్యావ్ చిన్న ఎవ్రీ క్లౌడ్ విల్ హ్యావ్ అ సిల్వర్ లైనింగ్ లాగా, దేర్ ఈస్ అ సిల్వర్ లైనింగ్ దట్ షుడ్ మార్క్ ద బిగినింగ్. ఇది మొదటి అడుగు అన్నమాట, ఇది ఓకే భర్తవాక్యంలో ఇది మొదటి అడుగు of climate jurisprudence. Of climate ఏంటండి, of climate jurisprudence, the philosophy of law in our country. M.K. Ranjit Singh and others versus Union of India, wherein March 24 the Supreme Court of India ruled that the people of India have the right to be free from adverse effects of climate change by drawing upon Article 21 and Article 14 of the Indian Constitution. This opens up many government sector bodies working on climate policies and action to much needed legal scrutiny and makes them answerable. Yavariki, to the citizens. ఎంత ఇంపార్టెంట్ చేశారు ఏది, ఈ డెసిషన్, ఈ కేసులో వచ్చిన డెసిషన్ అనమాట. క్లియర్, రైట్. నెక్స్ట్ ఏమంటారు, ద ఛాలెంజ్. నెక్స్ట్ ఏంటన్నారు, ద ఛాలెంజ్. ఏంటి ఛాలెంజ్? సో వాట్ నౌ, అయితే ఏంటి ఇప్పుడు? ద ఛాలెంజ్ ఫర్ ఇండియా దేర్ ఫోర్ ఇస్ టు బ్రిడ్జ్ దిస్ గ్యాప్ బిట్వీన్ ఎలక్ట్రల్ పాలిటిక్స్ అండ్, ఈ రెండిట్ల మధ్యన ఎలక్ట్రల్ రాజకీయం ఓట్లు కాకుండా క్లైమేట్ పాలసీకి మధ్యన ఒక వారధి వెయ్యాలి. ఇట్ రిక్వైర్స్ అ షిఫ్ట్ అవ్వాలి ఇన్ పొలిటికల్ క్యాలిక్యులేషన్స్ వేర్ లాంగ్ టర్మ్ ఎన్వైరన్మెంటల్ అండ్ సోషల్ గెయిన్స్ ఆర్ వాల్యూడ్. వీటికి పెద్దపీట వేయాలి, ఓకే. లాంగ్ టర్మ్ ఎన్వైరన్మెంటల్ అండ్ సోషల్ గెయిన్స్ ఆర్ వాల్యూడ్ ఓవర్ ఇమ్మీడియట్ ఎకనామిక్ బెనిఫిట్స్. వెంటనే జోబులో ఏదో డబ్బులు వేసుకుందాం, ఇది అసలు ఉండకూడదు, ఓకే. వాటికి మనం మెయిన్ ఇంపార్టెంట్ దేనికి, లాంగ్ టర్మ్ ఎన్వైరన్మెంటల్ అండ్ సోషల్ గెయిన్స్ ఆర్ వాల్యూడ్ ఓవర్ ఇమ్మీడియట్ ఎకనామిక్ బెనిఫిట్స్. అండ్ ద మీడియా అండ్ సివిల్ సొసైటీ హ్యావ్ వెరీ ఇంపార్టెంట్ రోల్స్, పివటల్ రోల్, వెరీ ఇంపార్టెంట్ రోల్స్ ఇన్ దిస్ ఈ మార్పులో మీడియా, సివిల్ సొసైటీ బై కన్సిస్టెంట్లీ హైలైటింగ్ ది ఇనాడిక్వసీస్, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి ఇన్ ద కరెంట్ పొలిటికల్ డిస్కోర్స్
ఆన్ క్లైమేట్ చేంజ్, దే కెన్ డ్రైవ్ అ నెరేటివ్. వాళ్ళు చెప్పచ్చు బాబు ఇక్కడ తప్పులు ఉన్నాయని. దే కెన్ డ్రైవ్ అ నెరేటివ్. వాళ్ళంతా వాళ్ళు ఒక కొత్త ఒరవడిని తేవచ్చు వాళ్ళ మాటల ద్వారా, వాళ్ళ కథల ద్వారా, వాళ్ళ యాక్షన్స్ ద్వారా. దట్ ప్లేసెస్ ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ at the heart of India's development agenda. Environmental sustainability is equal to the heart, is equal to India's development agenda అని చెప్పగలగాలన్నమాట. ఆ చెప్పిన రోజు నాడే మనం ఇండియా ఈస్ truly developed for the people with clean air, good environment for long-term benefits people to enjoy. In 2024 general elections presents a critical opportunity for Indian voters, especially evarkandi informed and increasing middle class. Informed voter increasing middle class to demand that their leaders take more proactive and committed stance. దేని మీద మోర్ ప్రోయాక్టివ్గా ఉండండి, పర్యావరణం మీద. అండ్ ఒక కమిట్మెంట్ ఇది ఇవ్వండి, ఒక కమిటెడ్ స్టాన్స్ ఇవ్వండి ఆన్ పొలిటికల్ చేంజ్. ఆన్ దేని మీద? ఆన్ పొలిటికల్ చేంజ్. దిస్ మీన్స్ నాట్ ఓన్లీ ఓటింగ్ విత్ అన్ ఐ టువర్డ్స్ పాలసీస్. ఓకే, ఉత్తి ఓటింగే కాదు, దట్ ప్రామిస్ ఇమ్మీడియట్ బెనిఫిట్స్. బట్ ఓటింగ్ అనగానే ఇమ్మీడియట్, బట్ ఆల్సో సపోర్టింగ్ దోస్ దట్ ప్రామిస్ సస్టైనబుల్ గ్రోత్. ఒకసారి గ్రో అయిన తర్వాత అలా సస్టైన్ చేస్తామండి, పర్యావరణానికి ఎటువంటి హాని తలపెట్టమండి అని చెప్పాలి వాళ్ళు. సో దట్ ప్రామిస్ సస్టైనబుల్ గ్రోత్ అండ్ ఎన్వైరన్మెంటల్ సెక్యూరిటీ ఇవ్వాలి. ద ఎలక్టరేట్, ద ఓటర్స్ అనమాట మస్ట్ పుష్ ఫర్ అ పారాడైమ్ షిఫ్ట్. దే మస్ట్ పుష్ ఫర్ అ పారాడైమ్ షిఫ్ట్ అవ్వాలి. పారాడైమ్ షిఫ్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం క్లాస్లోని. అక్కడ కూర్చున్న కుర్రోడిని స్టేజ్ మీదకి రమ్మని, కమాన్ నవ్ యూ థింక్ యు ఆర్ ద టీచర్. సో వాడు కాస్త హీల్ బి జిట్రీ, హీల్ బి అఫ్రేడ్, నో ఇష్యూ. బట్ స్లోలీ సమ్ డే ఆర్ ది అదర్ హీ మస్ట్ టేక్ అప్ లీడర్షిప్ పొజిషన్. సో ద పారాడైమ్ షిఫ్ట్ హ్యాస్ టు హ్యాపెన్. హీ కాంట్ సిట్ ఇన్ ద కంఫర్ట్స్ ఆఫ్ హిస్ చైర్. సో టీచర్ నిలబడి ఎలాగ 400-500 మంది పిల్లల్ని అడ్రస్ చేస్తారు అన్నది వాడికి కూడా తెలియాలి. భయం, లేకపోతే ఆ కాన్సన్ట్రేషను, లేకపోతే ఆ పీపుల్ కనెక్ట్, ఐ టు ఐ కాంటాక్ట్, ఆ బాడీ లాంగ్వేజ్, ఇవన్నీ మారాలి. మనిషికి ఒక పారాడైమ్ షిఫ్ట్ వస్తుంది అనమాట. ద ఎలక్టరేట్ మస్ట్ పుష్ ఫర్ అ పారాడైమ్ షిఫ్ట్ ఇన్ హౌ క్లైమేట్ పాలసీ ఈస్ ఇంటిగ్రేటెడ్ ఇన్ ద బ్రాడర్ నేషనల్ డెవలప్మెంట్. ఆ స్ట్రాటజీస్ ఏంటి? ఎన్షూరింగ్ దాట్ ద ప్రోగ్రెస్ మేడ్ టుడే డస్ నాట్ కమ్ ఎట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ టుమారోస్ సెక్యూరిటీ. ఈరోజు వచ్చే ప్రోగ్రెస్ రేపు సెక్యూరిటీని కాంప్రమైజ్ అయ్యి, ఇవాళకి బాగుంది రేపు చూసుకుందాం అండి, రేపు ఏమన్నా కాలుష్యం జరిగితే అంటే అవ్వదండి. ఇప్పటి నుంచే మనం ప్లాన్ చేయాలి అకార్డింగ్ టు ది ఆథర్. క్లియర్? ఎందుకంటాము యాజ్ ఇండియా స్టాండ్స్ at the electoral crossroads, the choices made will reverberate far and beyond the immediate political cycle. ఇప్పుడు అవుతున్న ఎలక్షన్ June 4th వరకే కాదు, ఇన్ఫ్లుయెన్సింగ్ ద గ్లోబల్ ఫైట్ అగేన్స్ట్ క్లైమేట్ చేంజ్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రపంచం అంతటా. 5th లార్జెస్ట్ ఎకానమీగా మనం కానీ చాలా స్ట్రాంగ్ ఉన్నాం అనుకోండి, మిగతా ఎకానమీస్ కూడా India is talking about climate change and very strict implementation. They want to go by the Paris Climate Pact. So let us also talk about that. Let us also look into this. If you have a baby now at 23 or 24, 25 years తర్వాత ఈ ప్రపంచం ఎలా ఉంటుంది? నీకు 24 ఏళ్ళ క్రితం ఎలా వచ్చింది ప్రపంచం? చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. అదే ప్రపంచం నీ పిల్లలకు నువ్వు ఇస్తున్నావా, లేకపోతే ఇంకా కాలుష్యం ఎక్కువ చేసి ఇస్తున్నావా అన్న క్వశ్చన్ నీకు నువ్వే అడిగితే, సగటు మధ్యతరగతి కుటుంబీకుడికి అడిగితే ద ఆన్సర్ ఇస్ లేదండి, అప్పట్లో ఇన్ని చెట్లు ఉండేవండి, ఇప్పుడు అన్నీ క్లియర్ చేసేసి అపార్ట్మెంట్ కాంప్లెక్స్లు వచ్చేసాయండి, షాపింగ్ మాల్లు వచ్చేసాయండి, స్కూల్స్ వచ్చేసాయండి, కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చాయి. సిటీ పెరిగిపోతుందండి, సిటీ పెరుగుతోంది. కానీ పర్యావరణం కోసం నువ్వేం చేస్తున్నావు?
40 ఎకరాలు క్లియర్ చేసేస్తున్నాం, 2 ఎకరాల్లో మొక్కలు పెంచుతున్నాం. అదేమన్నా బాగుందా? సో యూ షుడ్ నో హౌ టు replenish and there should be a balance. Otherwise the climate change will have drastic effects అన్నది ఈ ఆర్టికల్ ద్వారా మనకి ఆథర్ గారు చాలా క్లియర్గా చెప్పారు. మీరు ఐఏఎస్ స్టూడెంట్ అయినా ఐఏఎస్ స్టూడెంట్ కాకపోయినా ఈ ట్యుటోరియల్స్ అన్నీ మేము ఎందుకు చేస్తున్నామంటే మీకు పరీక్ష పాయింట్ ఆఫ్ వ్యూ రీడింగ్ కాంప్రిహెన్షన్, వొకాబులరీ, క్లోజ్ టెస్ట్, యూసేజ్ ఇంగ్లీషు, తర్వాత గ్రామాటికల్గా ఏ సెంటెన్స్ ఏ వర్డ్ తర్వాత ఎలా వచ్చాయి అవన్నీ మీకు బాగా క్షుణ్ణంగా అర్థమవుతాయి అని ఓ సదుద్దేశంతో ఐఏఎస్ ఉభయ రాష్ట్రాల్లోని తెలంగాణ, ఆంధ్రాలోని కాంపిటీటివ్ ఎగ్జామ్స్ వెళ్తున్న ప్రతి ఒక ఉద్యోగార్థి కోసం చేస్తున్న ఈ మా ప్రయత్నం సత్ప్రయత్నం అవుతుందని ఆకాంక్షిస్తూ మేము ఎప్పుడూ అన్నట్టుగానే మీరు మా స్టూడెంట్ అయినా అవ్వకపోయినా లాగిన్ అవ్వండి, ఈ క్లాసెస్ యొక్క బెనిఫిట్ పొందండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. థ్యాంక్ యూ.